అన్న రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? నాకైతే ఫస్ట్ టీఆర్ఎస్ఏ ఉండే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి కొంచెం ఇబ్బంది పెడుతుంది కంపల్సరీ. అది రైతుల కాడ కానీ ఇబ్బందులు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇంకా అది ఎంపీ సీట్లు అదే గెలుచుకోవాలి, తప్పదు. అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెసే గెలుస్తాం. కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది కదా జనాలకి ఇప్పుడు చాలా ఉంది. ఈసారి నెక్స్ట్ ఇంకేం చెప్పలేము. ఆయన పైన ఉన్న దేవునికి తెలుసు, ఎవరు ఎక్కడ వేసేది ఎవరికి తెలుస్తుంది, అంతేగానా? అంతే కదా. మనం ఏం చెప్తే మనం నా ఉపయోగం నేను చెప్పిన వేరే వాళ్ళది ఎట్లా ఉంటుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉన్నాయి కదా పోటీగా, ఇప్పుడు కొంచెం కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది. కొన్ని ఆటో వాళ్ళ ఇష్యూస్ అని కానీ వేరే కానీ వాళ్ళ ఫోటో కొట్టినట్టే కదా, ఆటో వాళ్ళది కూడా ఫోటో కొట్టినట్టే. వాళ్ళకు చాలా ఇబ్బంది, బస్సులు ఫ్రీ పెట్టుకున్నాడు సగం అన్నీ మామూలు విషయాలు చేస్తుంది. అంటే ఇప్పుడు ఆటో వాళ్ళకి జరిగిన నష్టం కాంగ్రెస్ పార్టీ మీద ప్రభావం చూపిద్దంటారు? కంపల్సరీ చూపుతుంది, కంపల్సరీ వస్తుంది అది. ఎందుకంటే టీఆర్ఎస్ కూడా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఆయన్నే ఉంది. నెక్స్ట్ ఎంపీ సీట్లు కూడా 1, 2, 3, 5, 6 ఉన్నా గెలవచ్చు అనుకుంటున్నాం కంపల్సరీ. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో మొత్తానికి తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిచామన్నారు? తెలంగాణ ఇంకా టీఆర్ఎస్ఏ గెలుస్తుంది అన్న మట్టం కంపల్సరీ అది. ఎందుకంటే రైతులకు మొన్న తెలియలేదు కొద్దిగా ప్రాబ్లం, ఇప్పుడు నెక్స్ట్ అదే ఉంటుంది గ్యారంటీ. ఓకే, అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాం కంపల్సరీ గెలుస్తుందన్నా. అమ్మ మీరు చెప్తారా? మరి సెంట్రల్లో అంటే కేంద్రంలో ఏ పార్టీ ఉంటుంది అనుకుంటున్నారు? బీజేపీ ఉంటుంది అన్న. అంటే బీజేపీ ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు? కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే అది ఈడ 2, 3 సీట్లు గెలిచింది కాంగ్రెస్. ఏది ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ, 2, 3 వచ్చింది రాష్ట్రాలు. నెక్స్ట్ ఆంధ్ర అయితేనో మళ్ళీ ఇంకేం గెలుస్తావు, మనకేం తెలుస్తుంది చెప్పు. మనం జనాలు వాళ్ళు ఏం చేసేది ఏం లేదు, ఎవరెట్లా చేసేది ఎవరికి తెలుస్తుందన్నా, అంతే కదా. అంటే తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ రావాలనుకుంటున్నారు, కేంద్రంలో అయితే బీజేపీ ఉండాలనుకుంటున్నారు. బీజేపీ అయితే కంపల్సరీ ఉండాలి కేంద్రంలో. ఎందుకంటే అది చేయకపోని ఉంటేనే మంచిది. ఏం చేసినా చేయకపోయినా బీజేపీ ఉంటే ఉండాలి మంచిది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది అది బీజేపీ గురించి. మన చదవని వాళ్ళకి మాకేం తెలుస్తుంది చెప్పు. ఆ కాంగ్రెస్ ఏడా ఒక్కటి కాదు 2 కాదు చేసింది ఏం లేదు. ఏం చేసింది చెప్పు, ఆయన చేసింది ఏముంది? వచ్చిండ్రు ఆ ఆటోలకు నష్టమే, ఇక్కడ మా రైతులకు నష్టమే. ఏడా నీళ్ళు కూడా లేవంటుండ్రు, ఇబ్బందులే కదా అన్నీ అట్లా. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచింది అంటారు తెలంగాణ? కంపల్సరీ గెలుస్తుంది టీఆర్ఎస్ఏ, కానీ ఇంకా మనకి ఏమన్నా ప్రజల మాట మనం ఏం చెప్తాం. సార్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటే అసలు ఏ పార్టీ గెలిస్తే మంచిది? బీజేపీ గెలిస్తే బాగుంటుంది, బీజేపీ రావాలి. అంటే బీజేపీ ఎందుకు రావాలనుకుంటున్నారు? స్టేట్ గవర్నమెంట్లో బీజేపీ ఉంటేనే మనం అంతా బాగుంటుందని అనుకుంటున్నాం. సెంట్రల్లో స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది కదా, సెంట్రల్లో బీజేపీ రావాలనుకుంటున్నాం. అంటే ఇక్కడ తెలంగాణ నుంచి మిగతా పార్టీలు ఉన్నాయి కదా, బీఆర్ఎస్ పార్టీలు అవన్నీ ఉన్నాయి కదా, అవి ఎందుకు వద్దు అనుకుంటున్నారు? అక్కడ నరేంద్ర మోడీ ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇక్కడ మన తెలంగాణ నుంచి ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో వస్తే బాగుంటుందని, నరేంద్ర మోడీ ఉంటేనే మన యువకులకు కానీ దేశ రక్షణ ఉంటుందని కోరుకుంటున్నాం. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కాపాడదు, సెంట్రల్లో బీజేపీ కాపాడుతుంది. సెంట్రల్లో బీజేపీ ఉండాలి. మరి తెలంగాణ వైపు చూసుకుంటే ఏ పార్టీ ఉండాలనుకుంటున్నారు? ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది కదా ఆల్రెడీ. అంటే పార్లమెంట్ ఎలక్షన్ బీజేపీ ఉండాలనుకుంటున్నాం. ఇక్కడ కూడా బీజేపీ ఉండాలి, బీజేపీ. అంటే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ రూలింగ్లో ఉంది, అంటే దానికి పోటీ బీజేపీ ఇవ్వగలదు అనుకుంటారా? ఇవ్వగలుగుతారు, యువకులంతా అక్కడనే చేస్తారు, ఇవ్వగలుగుతారు, ఖచ్చితంగా మారుస్తారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి బీజేపీకి కావాలి.